నీకు ఆ బలం ఉండాలి. నీకు ఆ బలం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు తేజగలగలవు. ఆ బలాన్ని నువ్వు పుంజుకోవాలంటే ఏ విధంగా పుంజుకోగలవు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఆ బలాన్ని పుంజుకోగలవు. ఆ బలానికి సరిపడా అభిషేకాన్ని నువ్వు తీసుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి నేను పొద్దునే లేవగానే, దేవా నాకు ఇది అభిషేకాన్ని ఇదిగో నేను ఎంతమందికి అయితే పంచిపెడుతున్నాను అంతమందికి సరిపడా అభిషేకాన్ని ఇదిగో అడుగుతాను. హల్లెలూయా. అప్పుడు ఆయన ఇచ్చే అభిషేకంతో నేను స్వస్థత ప్రాంతం చేస్తాను. ఆయన ఇచ్చే అభిషేకంతో నేను దెయ్యాలు వెళ్ళగొడతాను. ఆయన ఇచ్చే అభిషేకంతో ఉన్న జనం నుంచి వాళ్ళని వినిపిస్తా ఉంటాను. అంతేకాదు సొంతంగా నేను రోజుగా నేను చేస్తాను కాదు. హల్లెలూయా. దేవుడు చేయాలి. ఆయన చేసే కార్యాలను బట్టి మనం ముందుకు వెళ్తాం, కానీ మనలో ఏది లేదండి. కేవలం ఆయన లైఫ్ మన మీద పడిందంటే చాలు. హల్లెలూయా. నిజంగా చూడండి, ఏమీ లేని బంపర్ లాగా 10 లక్షల కోట్ల రూపాయలు తగిలిస్తుంటే ఏమైపోతుంది? అటాక్ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. అవును. అలాగే ఆయన లైఫ్ ఒక్కసారి మన మీద పడిందంటే మనం ఏమైపోతామో తేజరిల్లుతాం. ఆయన మన చేతి పట్టుకున్నాడంటే మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పేసి మన ముందుకి వెళ్తాం. చూడండి, మన వెనకాల ఎవరు లేదనుకోండి, మన ఎవరి గొడకెళ్తామా? అస్సలు మన వెనకాల 10 మంది ఉంటే చూసుకుందాం రా అంటా లేదా? దేవుని వెనకాల ఉన్నాడు. హల్లెలూయా. చదవ అది చదువుతాను. ఏంటంటే ఇక్కడ ఏంటంటే నీ శత్రువులు అంటే ఇక్కడ మనం నీ శత్రువులకు వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసాం? మనము సైతాన్ దగ్గరకు వచ్చేసాం. మన శత్రువు ఎవరు? ఇక్కడ సైతాన్. వాడు అనేక విధాలుగా మనం బలవంతం చేసేస్తూ ఉంటాడు. మళ్ళీ అనేక విధాలుగా మనల్ని ఏదో విధంగా బయటకు లాగుదామని చూస్తూ ఉంటాడు. చూడండి, ఏదైనా మంచిగా చేద్దాం ముందుకు వెళ్తాం అనుకోండి, వాడు పక్కకు లాగుతా ఉంటాడు. అవునా? సరిగ్గా మనం చర్చకెళ్ళే టైంకి ఏదో ఒకటి జరుగుతుంది. అవునా? టైర్ పంచ్ రావడం, లేదంటే అనేక రకాలుగా ఏదో ఒక పని, ఎవడో ఒకరు రావడం, చుట్టాలు రావడం, సరిగ్గా చుట్టాలు సరిగ్గా అప్పుడే అంటారు అనమాట. ఏంటి నేను వస్తే ఇప్పుడే వెళ్ళిపోతున్నాం, 10 నిమిషాలు లేదు. సరిగ్గా సైతాన్లో అప్పుడే ఉంటాడు. దాన్ని ఎదిరించగలిగే శక్తి నీలో ఎక్కడ ఉండాలి? నీలో కలగాల. నీలో కలగాలి అంటే ఎప్పుడు కలుగుతుంది? సైతాన్ని నువ్వు ఎదిరించగలిగినప్పుడే పడుతుంది. ఆ సైతాన్ని ఎదిరించగలిగినప్పుడు మాత్రమే అటువంటి అద్భుతాలను చూడగలవు. హల్లెలూయా. చదవండి. ఆయన ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంట? బలముతో. అసలు చెప్పండి, బలముతో. బలముతో ఉండాల. ఎదిరించగలిగే బలము నీలోని నాలో ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు అటువంటి కార్యాలు చేయగలవు. అదే కనుక నీలో బలం లేకపోతే నువ్వేం చేయగలవు అనుకుంటావు. అవునా? నా వెనకాల 10 మంది ఉంటే ఆయన వేసి కొట్టేది. అవునా? గుద్దేసినట్టు వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం? సైలెంట్ వచ్చేద్దామా? అంటే అస్సలు మనం అయితే ఏమంటాం? ముందు చూసుకుందాంరా. మన వెనకాల వెలుగు లేకపోతే సరే ముందు చూసుకుందాంరా అంటాం. పక్కనే మా ఊళ్ళు ఉంటుంటే నేను చూసుకోలేదంటే కాంప్రమైజ్. కాంప్రమైజ్. సైతానికి అనేక రకాలుగా మనము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అలా కాంప్రమైజ్ అయిపోవడానికి నీకు వీలు లేదు. ఎందుకంటే నీ దేవుని ఆత్మ ఈ రోజు నిన్ను తేజల్లింపజేస్తుంది. నీకు దేవుడు ఆర్తి బలాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడ కూడా తల వంచుకోవడానికి వీలు లేదు. ఇక ముందుగా నేను ఎప్పుడు కూడా ఇది తల వంచుకుని నేను చేయలేదే అన్న బాధ నీలో ఉండకూడదని చెప్పి ఈ రోజు నేను అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. చదవమా. ఆయన ప్రేమించే వారు ఎలా ఉంటారంటే బలముతోను ఉదయించు సూర్యుని వలె. హల్లెలూయా. సూర్యుని ఎవరైనా పట్టుకుంటారా? టచ్ చేస్తారా? అలా మారిపోతున్నాను. హల్లెలూయా. నేను ఎవరు కూడా దగ్గరికి రావడానికి నేను లేదు. దేవుని ఆత్మ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నిన్ను ఉదయించు సూర్యుని వలె మార్చేస్తాడు. ఉదయించు సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? అస్సలు ఛాన్సే లేదు. అవునా? ఛాన్స్ ఉందా? మండే దాన్ని పట్టుకుంటావా? అస్సలు నీ దగ్గరికి రావాలన్నా కూడా సైతాన్ దగ్గరికి రాలేడు. హల్లెలూయా. అందుకని